శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని. నా సినిమా గురించి చెప్పండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకపోవడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారి విషయమే. నారాయణమూర్తి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సినిమా ఇండస్ట్రీలో అతనికంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంది. కెమెరా ముందు వెనక ఒకేలా ఉండే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. మొదటి నుండి విప్లవాత్మకమైన సినిమాల్ని చేస్తూ జనాల్ని మెప్పించి పీపుల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి తాజాగా అతను పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు వింటే పెళ్లెందుకు పిల్లలెందుకు అనే పెళ్లిగాని ప్రసాదులు ప్రసాదమ్మలు అర్జెంటుగా పెళ్లిపీటలెక్కడానికి రెడీ అయిపోతారు. అలా తను మాట్లాడుతూ అతను రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడల్లా తానెందుకు పెళ్లి చేసుకోలేదని, ఎందుకు ఇల్లు కట్టుకోలేదని, కారెందుకు తీసుకోలేదని ఫీల్ అవుతుంటాడని, అలాగే తనకి ఒక మంచి తోడుంటే ఎంత బాగుండేదో అనుకుంటున్నప్పుడే తన ఇంటి ముందు 2 పక్షులు ఎగురుకుంటూ గూటికి వెళ్ళాయని, అంటే జీవరాశుల్లో ప్రకృతి ధర్మం ఉందని, దాంపత్యం అనేది ఎంత ముఖ్యమో, కూడు గూడు నీడ ప్రతి జీవరాశికి అవసరమని తను వయసులో ఉన్నప్పుడు తోడు గురించి ఆలోచించలేదు గాని వయసు పైబడడంతో ఎందుకు ఇలా మిగిలిపోయానని ప్రతిరోజు పశ్చాత్తాపపడుతున్నాడని. అందుకే నేను కోరేది ఒక్కటే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. కుటుంబ నియంత్రణ వద్దు, హ్యాపీగా పిల్లల్ని కనండి, ఇల్లు కట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి అంటూ అందరూ తనని పెళ్లి ఇల్లు కార్ లేకుండా సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారంటారని, ఆ మాటలన్నీ ట్రాష్ అని, ఎవరూ కూడా తన లైఫ్ని ఇన్స్పిరేషనల్గా తీసుకోకూడదని, పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండకండి అంటూ నారాయణమూర్తి ఎమోషనల్ అవ్వడంతో ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు నారాయణమూర్తి 71 ఏళ్ల వయసులో ఇంతలా బాధపడుతూ అప్పట్లో ఎందుకు పెళ్లి చేసుకోలేదు, తల్లిదండ్రుల వల్లే తన జీవితం నాశనమైందా, జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు, నారాయణమూర్తి నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. రెడ్డి నారాయణమూర్తి అలియాస్ ఆర్ నారాయణమూర్తి. ఇతను 1954 డిసెంబర్ 31న ఆంధ్రప్రదేశ్లోని మల్లంపేటలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి రెడ్డి చిన్నయ్య నాయుడు, తల్లి చిట్టమ్మ. ఇతనికి 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఇక మూర్తి గారి తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది. అలా నారాయణమూర్తి తన స్కూలింగ్ని రౌతులపూడి ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నారాయణమూర్తి చిన్నప్పటి నుండి ఆదివాసీలు దళితులపై జరిగే దౌర్జన్యాలని చూసి పెరగడంతో వారి గురించి తరచూ బాధపడుతుండేవాడు. ఇక ఈ సమయంలోనే ఒక దళిత స్నేహితుడిని నారాయణమూర్తి హక్ చేసుకోవడంతో క్యాస్ట్ పైన అమితమైన ప్రేమున్న నారాయణమూర్తి తండ్రి తన కొడుకు దళితుడిని కౌగిలించుకోవడం తట్టుకోలేక ఆ రోజు తనని బాగా కొట్టి తిట్టి భోజనం పెట్టకుండా రూమ్ లో బంధించడంతో అప్పటి నుండి నారాయణమూర్తి తన తండ్రి చెప్పినట్లు వినడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే నారాయణమూర్తి స్కూల్లో చదివేటప్పటి నుండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కి వీరాభిమాని అవ్వడంతో వారి మూవీస్ని చూసొచ్చి తన ఫ్రెండ్స్ ముందు వారిలాగే యాక్ట్ చేసి చూపించడంతో స్నేహితులందరూ నారాయణమూర్తితో నువ్వు సినిమాల్లోకి వెళితే పెద్ద స్టార్ అవుతావని ఎంకరేజ్ చేయగా తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అలా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తవ్వగానే తన తల్లితో తను సినిమాల్లోకి వెళ్ళి పెద్ద హీరో అయ్యాకే మళ్ళీ ఊర్లోకి వస్తానని చెప్పగా అందుకు తన తల్లి మనకి ఆ సినిమాలు సెట్ అవ్వవని ఇక్కడే ఏదైనా పని చేసుకోమని చెప్పగా నారాయణమూర్తి చెన్నైలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ని కలిస్తే వారే ఈజీగా తనకి హీరోగా ఛాన్సులు ఇస్తారని, తను త్వరలోనే ఇంటికి తిరిగి వచ్చేస్తానని తల్లి దగ్గర 50 రూపాయలు తీసుకొని మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక అలా మద్రాస్లో దిగాక నేరుగా ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళగా అలా 2 రోజులు వెయిట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఏఎన్ఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళగా వాచ్మెన్ అక్కడి నుండి గెంటేయడంతో నారాయణమూర్తి తను ఎలాగైనా హీరో అయ్యాకే తిరిగి ఊరికి వెళ్లాలని ఫుట్పాత్ పై పడుకుంటూ కొన్ని రోజులు కాలం గడపగా తను తెచ్చిన డబ్బులు కూడా అయిపోయాయి. అలా తను పస్తులుండే పరిస్థితి వచ్చింది.
ఇక ఈ సమయంలోనే తాత మనవడు అనే మూవీని దాసరి గారు డైరెక్ట్ చేస్తుండగా నేరుగా లొకేషన్కి వెళ్ళిన నారాయణమూర్తి దాసరి గారిని కలిసి ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని తనకి తెలిసిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి యాక్టింగ్ని చేసి చూపించడంతో దాసరి గారు తనతో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని చెప్పి అక్కడి నుండి పంపించేశారు. కానీ అక్కడే ఉన్న ఒక మేకప్ మ్యాన్తో నారాయణమూర్తికి పెరిగిన పరిచయంతో తన పరిస్థితిని అర్థం చేసుకొని కృష్ణ గారు నటిస్తున్న నేరము శిక్ష అనే మూవీలో ఒక పాత్ర ఇప్పిస్తానని చెబుతూ రేపు స్టూడియో దగ్గరికి రమ్మని చెప్పగా నారాయణమూర్తి మరుసటి రోజు ఆ లొకేషన్కి వెళ్ళడం, అలా 170 మంది జూనియర్ ఆర్టిస్టుల్లో నారాయణమూర్తిని నిలబెట్టడంతో అందుకు తను హీరో అవ్వడానికి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ అయ్యానని బాధపడుతూ తనలో తానే కృంగిపోయాడు. ఇక అలా చెన్నైలో ఉండడానికి నీడలేక తినడానికి తిండి లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని భయపడిన నారాయణమూర్తి అప్పుడే ఇంటర్ రిజల్ట్స్ రావడంతో అందులో తను పాస్ అవ్వగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. ఇక అలా పెద్దాపురం కాలేజీలో BA డిగ్రీలో జాయిన్ అవ్వగా అక్కడ అన్యాయం గురించి ధైర్యంగా ప్రశ్నించడంతో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ తన మాటలకి ఇంప్రెస్ అయి స్టూడెంట్ యూనియన్గా నారాయణమూర్తిని గెలిపించారు. అంతేకాకుండా ఒకవైపు హాస్టల్ యూనియన్ లీడర్గా ఉంటూనే మరోవైపు రిక్షా సంఘం అధ్యక్షుడిగా ఉంటూ తన బాధ్యతల్ని నిర్వహించేవాడు. ఇక అలా తను డిగ్రీ సెకండ్ ఇయర్లో చదివేటప్పుడు తను జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన కృష్ణ గారి నేరము శిక్ష అనే మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీని నారాయణమూర్తి మరియు తన ఊర్లోని కొంతమంది చూస్తుండడం, అలా ఒక షాట్లో నారాయణమూర్తి కనిపించడంతో ఈ న్యూస్ ఊరంతా స్ప్రెడ్ అయి ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళి మరి ఆ మూవీని చూస్తుండడంతో నారాయణమూర్తి ఆశ్చర్యానికి గురై ఒక చిన్న పాత్ర చేస్తేనే ఇంతలా గుర్తింపు వచ్చిందంటే హీరోగా చేస్తే ఇంకెంత ఆదరిస్తారో అని మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న డిగ్రీ పూర్తి చేశాకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే నారాయణమూర్తికి ఆ కాలేజీలోని దళిత అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా డిగ్రీ పూర్తవగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా అమ్మాయి ఇంట్లో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ నారాయణమూర్తి తండ్రి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఈ లోకంలో లేకుండా పోతానని, ఆ తర్వాత నీకు నచ్చినట్లు పెళ్లి చేసుకో అని బెదిరించడంతో నారాయణమూర్తి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. దీంతో ప్రేమ కంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన నారాయణమూర్తి ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకుని తన మైండ్ని డైవర్ట్ చేసుకునేందుకు చెన్నైకి వెళ్లి సినిమా ట్రయల్స్ని మొదలెట్టాడు. అలా మొదటిగా దాసరి గారిని వెళ్లి కలవగా అందుకు అతను ఏదైనా ఉంటే చెప్తానని చెప్పి పంపించడం జరిగింది. దీంతో ఇలా ఉంటే అవ్వదని రూమ్ రెంట్ కట్టడానికి తినడానికి తిండికైనా సంపాదించుకోవాలని నారాయణమూర్తి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్లడం మొదలెట్టాడు. అలా చిరంజీవి యాక్ట్ చేసిన ప్రాణం ఖరీదు మూవీతో జూనియర్ ఆర్టిస్ట్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన నారాయణమూర్తి 25 సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తూ మరోవైపు ప్రతిరోజు దాసరి గారి ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలుస్తూ ఉండేవాడు. దీంతో దాసరి గారికి వేరే దారి లేక కృష్ణ గారి పెద్ద అబ్బాయి అయిన రమేష్ బాబుని హీరోగా పెట్టుకొని నీడా అనే మూవీని ప్లాన్ చేయగా అందులో నారాయణమూర్తికి నక్సలైట్ పాత్రనివ్వడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు నారాయణమూర్తి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కోరికలే గుర్రాలైతే, సీతారాములు, అగ్నిపూలు అనే మూవీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేసిన వాటి వల్ల తనకి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇకపైన చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయి ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఛాన్సులు అడగగా తన లుక్స్ మరియు పర్సనాలిటీని చూసి నీకు హీరో అయ్యేంత సినిమా లేదని, కావాలంటే చిన్న పాత్రిస్తామని చెప్పి అవమానించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి నారాయణమూర్తికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారి ఆమె నారాయణమూర్తికి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో ఒకరోజు ఆ అమ్మాయి నారాయణమూర్తిని తన ఇంటికి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకి పరిచయం చేయాలని నారాయణమూర్తిని ఇన్వైట్ చేసింది. అలా ఆ ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఇల్లు మరియు అట్మాస్ఫియర్ని చూసి ఆ అమ్మాయి ఆర్థికంగా బలంగా ఉండే అమ్మాయి అని తెలిసి తనలాంటి స్ట్రగ్లర్ ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా చూసుకోలేనని నారాయణమూర్తి ఫీల్ అవ్వడం, అంతేకాకుండా తనకి ఎప్పుడు ఛాన్సులు వచ్చి ఎప్పుడు సెటిల్ అవుతానో తెలియని పరిస్థితుల్లో పెళ్లి అవసరం లేదని నారాయణమూర్తి ఇమీడియట్గా బయటకి వచ్చేసి ఆమెతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమని, మన ఇద్దరికీ సెట్ అవ్వదని, నీ స్థాయికి నేను తగిన వాడిని కాదని ఎమోషనల్ అవుతూ ఆమెతో బ్రేకప్ చేసుకుని వచ్చేశాడు. ఇదిలా ఉంటే ఎలాగైనా సినిమాల్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని, బాగా ఎదగాలని, ఎవరో ఛాన్స్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, తనకి డైరెక్షన్పై అవగాహన లేకపోయినా తనే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ తన దగ్గర మూవీ ప్రొడ్యూస్ చేసేంత డబ్బు లేకపోవడంతో తన కాలేజ్ మేట్స్ అని, ఫ్రెండ్స్ అని, స్నేహితులని 300 మందిని ఒకే చోట గ్యాదర్ చేసి వారితో తను ఒక మూవీ చేయాలనుకుంటున్నట్లు చెబుతూ అందుకు వారి సహాయం కావాలని, మీకు తోచినంత డబ్బిస్తే
తను ఆ మూవీ చేసి రిలీజ్ అయ్యాక ఆ డబ్బుల్ని తిరిగిస్తానని, ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే జీవితంలో సినిమా జోలికి వెళ్ళనని చెప్పడంతో అందరూ కలిసి ఫండ్ని కలెక్ట్ చేసి 16,50,000 రూపాయలని నారాయణమూర్తికి ఇవ్వడంతో ఆ డబ్బుతో నారాయణమూర్తి అర్ధరాత్రి స్వాతంత్రం అనే మూవీని స్నేహితుల ద్వారా డబ్బు కలెక్ట్ చేస్తూ ఆ మూవీ చేయడం వల్ల స్నేహ చిత్ర పిక్చర్స్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి అందులో తనే హీరోగా, డైరెక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం విశేషం. ఇక ఆ మూవీలో గిరిజన ప్రజలు తమ బ్రతుకులు బాగు చేసుకోవడానికి ఏ విధంగా పోరాటం చేశారనే దానిపై మూవీ చేయగా అందులో నారాయణమూర్తి నక్సలైట్ గా చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1986లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో నారాయణమూర్తి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అలా ఆ తర్వాత ఆలోచించండి, భూపోరాటం, అడవి దివీటిలు, స్వాతంత్ర భారతం, లాల్ సలం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు అని ప్రజలపై జరిగే దోపిడీలు, పోలీసులు, రాజకీయ అవినీతి, నక్సలైట్ పోరాటంపై సినిమాలు తీసి ఒక స్టేజ్ వరకు సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న నారాయణమూర్తి దళం మూవీ తర్వాత తను చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని అప్పు చేసి మరి 15 మూవీస్ వరకు చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే తన పరిస్థితిని అర్థం చేసుకున్న దాసరి గారు ఒసే రావులమ్మ మూవీలో దాసరి గారు పోషించిన నక్సలైట్ పాత్రకి నారాయణమూర్తిని సెలెక్ట్ చేయగా తను చేస్తే హీరోగానే చేస్తానని, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయనని సున్నితంగానే ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. అలా ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలు కూడా తమ మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయమని ఆఫర్ ఇచ్చినా వాటిలో అతను చేయలేనని రిజెక్ట్ చేశాడు. అలా సంపాదించిన సినిమాతోనే, పోగొట్టుకున్న సినిమాతోనే అనే మనస్తత్వం కలిగి ఉన్న నారాయణమూర్తి ఆ తర్వాత ఊరు మనదిరా అనే మూవీతో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన అప్పటికే ఇలాంటి విప్లవాత్మకమైన సినిమాల్ని స్టార్ హీరోలు, హీరోయిన్లు చేయడంతో అందరూ నారాయణమూర్తి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించక మరియు థియేటర్స్ దొరకక ఆ మూవీస్ ఆడని పరిస్థితి వచ్చింది. అలా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, అన్నదాత, సుఖీభవ, రైతన్న అని తను చేసిన అన్ని మూవీస్ ఒకే తరహా కథలతో ఉండడంతో జనాలకి కూడా రోజు రోజుకి ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా యూనివర్సిటీ అనే మూవీని చేయగా ఆ మూవీ ఆగస్టు 22న విడుదలవుతున్న సందర్భంలో నారాయణమూర్తి అభిమానులు టికెట్ బుక్ చేసుకునేందుకు ట్రై చేయగా హైదరాబాద్లో ఒకే ఒక థియేటర్ని కేటాయించడం, అది కూడా కేవలం 2 షోలకి మాత్రమే పరిమితం చేయడంతో సినీ ప్రముఖులంతా అతన్ని పొగడ్తలతో ముంచేయడం మానేసి తన మూవీస్కి థియేటర్స్ని ఇప్పిస్తే అతన్ని ప్రోత్సహించిన వారవుతారని, చిన్న సినిమాల్ని కూడా బ్రతికించండి అని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నారాయణమూర్తి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళవగా 38 సినిమాల్లో హీరోగా నటిస్తూ అలా వచ్చిన ప్రాఫిట్స్తో తన ఊర్లో 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్కూల్ని, హాస్పిటల్ని కట్టించగా తనకున్న 10 ఎకరాల భూమిని కూడా ఊరు అభివృద్ధి కోసమే ఇచ్చేసి తను మాత్రం ఇప్పటికీ హైదరాబాద్లో ఒక చిన్న రెంట్ హౌస్లోనే ఉంటూ సింగిల్గా సతమతమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఒకసారి నారాయణమూర్తికి హార్ట్అటాక్ రావడంతో ఇమీడియట్గా తనని హాస్పిటల్లో చేర్పించడం, తనకి బైపాస్ సర్జరీ చేయడంతో ప్రాణాపాయాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇక అప్పటి వరకు తనకి ఎవరు అవసరం లేదనుకున్న నారాయణమూర్తి ఎప్పుడైతే తనకి హెల్త్ అప్సెట్ అయిందో ఆ సమయంలో తన అనుకునేవారు లేక తను అనుభవించిన యాతనని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెబుతూ నాలాగా సింగిల్గా ఉంటూ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని 71 ఏళ్ల నారాయణమూర్తి చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. మీకు నారాయణమూర్తి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, లేని సంతోషాలు, లేని ఆనందాల కోసం వెతుక్కుంటూ వెళ్ళకు. అలా ఉన్న వాటిని వదిలేసి వెళితే చివరికి మిగిలేది శూన్యమే. ఇది ఫోక్స్ నటుడు ఆర్ నారాయణమూర్తి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.